వైసీపీ నేతలపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చరిత్రలో ఈరోజు బ్లాక్ డేగా పరిగణించాలని అన్నారు. అసెంబ్లీలో వైసీపీ నేతలు శ్రీవారిని కించపరిచారని, దేవునితో రాజకీయాలు చేస్తున్నారా అంటూ మండిపడ్డారు. శ్రీవారి చిత్రపటాన్ని ప్లకార్డుల రూపంలో ప్రదర్శించి విసిరేసి బూటుకాళ్లతో తొక్కారని ఆరోపించారు. కల్తీ లడ్డు, పరికామణల చోరీ అంశాల్లో నిందితులపై చర్యలు తీసుకునే సమయంలో వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం వైసీపీకి అలవాటైపోయిందని కోడూరు బాలసుబ్రహ్మణ్యం మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీగా లడ్డు కల్తీ జరిగింది, దాన్ని వెలుగులోకి తీసి ఎవరైతే దానికి కారణమయ్యారో వాళ్ళందరినీ శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంటే, మీరు దేవుడు ఫోటోలు తీసుకొని దేవుణ్ణి సచివాలయం లోపల తీసుకెళ్ళి అక్కడ సెక్రటరియట్లో మొత్తం బూట్ కాల్తో వేసుకొని దేవుడు పటం మీరు ఊరేగింపు మరి తీసుకెళ్తారా? అసలు మీకు ఎంత ధైర్యం అని అడుగుతున్నాం. మీరు హిందూ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఈరోజు మీరు నడుచుకుంటున్నారు. హిందువులంటే పడదా మీకు? మా మనోభావాలు అక్కర్లేదా మీకు? మా ఓట్లు అక్కర్లేదా మీకు? వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడైనా ఏమన్నా అంటే ఒక సీక్వెన్స్ డైలాగ్లో ఒకటి పెట్టుకున్నారు. దేవుడు ఇట్లా ఎందుకు చేశారా అంటే తగ్గేదే లేదు. దేవుడు లడ్డు ఎందుకు కల్తీ చేశారా అంటే తగ్గేదే లేదు. దేవుడికి అపచారం చేశారా అంటే రప్ప అంటున్నారు. దేవుడు జోలికి వస్తే పోతారా, నాశనం అయిపోతారు అని చెప్తుంటే కూడా దానికి కూడా రప్ప లేకపోతే తగ్గేదే లేదు. ఈ రెండు డైలాగులు నేర్చుకొని ప్రజలందరూ కారు నుంచి ఊసేలాగా ఉన్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel